అది జాతీయ బ్రోకర్ల పార్టీ. బీజేపీ నాయకత్వంపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఫైర్. ఆయన ఏమన్నాడంటే పార్టీ టికెట్ వచ్చినందుకు నా దగ్గర నుండి 20 కోట్లు వసూలు చేశారు ఎక్సెట్రా ఎక్సెట్రా. దేశం కోసం ధర్మం కోసం ఇదంతా మళ్ళా ఫిలాసఫీ. పార్లమెంట్ల ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు నన్ను బ్రతిమిలాడి బలవంతంగా పిలుచుకొస్తా. చిన్న పూరల రమేష్ అన్న కాదు కదనే. అయితే ఈడ వాస్తవానికి రమేష్ అన్న చెప్పింది కొన్ని కరెక్ట్. ఏందనంటే పార్టీల నాయకులు కొంతమంది వస్తున్నారు పోతున్నారు. ఎవరు మిగిలినరా లాస్ట్కి అంటే ఆ నలుగురు. ఇప్పుడు ఏమైపోయిందనంటే భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఆ 8 మంది ఎమ్మెల్యేలు గెలవగానే ఆశలు ఎట్టే వచ్చుంటాడు. ఎవరైనా వచ్చుంటారు, వస్తారు కూడా, వాస్తవం అది. నేను రమేష్ అన్న ఏం తప్పు అట. ఇవాళ ఆయనకు బగబగ మండి మాట్లాడిండొచ్చు. ఇప్పుడు 3,60,000 ఓట్లు తెచ్చుకున్న రమేష్ అన్నకు ఒక ఫ్యాన్ బేస్ ఉన్నది కదా. ఎక్స్క్లూజివ్ రమేష్ ఫ్యాన్ బేస్ అనేది ఒకటి ఉన్నది కదా. గౌరవంతో మాట్లాడుతున్నాడా, గర్వంతో మాట్లాడుతున్నాడా? బరాల్ రాజకీయ నాయకుడికి ఖచ్చితంగా ఒక హుంకారం ఉంటుంది, ఉండాలి. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీ సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ రిజల్ట్ ఏంద్రా గిరీష్గా అని చెప్పి మాట్లాడితే అవుట్పుట్ ఏంద్రా అని అంటే 0. అందుకే గిది నేను పెట్టిన ఏంది ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డై.